ఇవాళ సాయంత్రం 4 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. భేటీలో ముఖ్యంగా రైతు భరోసాపై చర్చ జరగనుంది. అలాగే పంచాయతీ ఎన్నికలు రానుండడంతో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది రేవంత్ సర్కార్. కేబినెట్లో ప్రధానంగా రైతు భరోసా, రైతు కూలీకి 12,000 సాయం, బీసీ రిజర్వేషన్, కులగణనపై చర్చ జరగనుంది. ఇప్పటికే రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ పలుమార్లు సమావేశమై సుదీర్ఘంగా కసరత్తు చేసింది. రైతు భరోసా విధి విధానాలపై కేబినెట్ సబ్ కమిటీ 3 రకాల ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు సమాచారం. 10 ఎకరాల వరకు సీలింగ్ పెట్టడం, ఐటీ చెల్లించే ఉద్యోగులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులను రైతు భరోసా నుంచి మినహాయించడం, లేదంటే అందరికీ రైతు భరోసా ఇవ్వడం. ఈ మూడింటిలో ఏదో ఒక దానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. దీంతో పాటు రైతు కూలీలకు ఏడాదికి 12,000 సాయం పైన కేబినెట్ నిర్ణయం తీసుకునుంది. సాయంత్రం 4 గంటలకు తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కర్ణాకర్ సిద్ధంగా ఉన్నారు. కర్ణాకర్, బలరాం, ఈరోజు తెలంగాణ మంత్రివర్గం ప్రత్యేకంగా సమావేశం కాబోతుంది. సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరుగుతోంది. ఈ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలు చర్చించున్నారు. ప్రధానంగా ఈరోజు రైతులంతా కూడా కేబినెట్ సమావేశం వైపే చూస్తున్నారు. ఎందుకంటే ఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలో రైతు భరోసాపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా రైతు భరోసా ఎవరెవరికి ఇవ్వాలి, రైతు భరోసా నుంచి ఎవరిని తప్పించాలి, రైతు భరోసా ఎంత మేర ఎకరాల సీలింగ్ పెట్టాలి, ఇటువంటి అంశాలన్నింటిపైన కేబినెట్ సబ్ కమిటీ చర్చ జరిపింది. కేబినెట్ సబ్ కమిటీ ఒక నివేదికను తయారు చేసింది. ఈరోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీ నివేదికను ప్రవేశపెట్టబోతున్నారు. కాబట్టి రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్న దానిపై రైతులంతా కూడా ఆశతో ఎదురు చూస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కేబినెట్ సబ్ కమిటీ రూపొందించిన నివేదికపై ఈరోజు కేబినెట్లో చర్చించి రైతు భరోసాపై ఒక క్లారిటీ ఇవ్వనుంది ప్రభుత్వం. మనకున్న సమాచారం మేరకు పంటలు వేసే రైతులందరికీ కూడా, అంటే సాగు చేసే భూములన్నిటికీ కూడా రైతు భరోసా చెల్లించాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికీ ఒక నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు ఈ రైతు భరోసా నుంచి ఎవరెవరిని తప్పించాలి, అంటే ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇటువంటి వర్గాలను కొంతమందిని తప్పిస్తే ఎలా ఉంటుందన్న దానిపై కూడా కేబినెట్ సబ్ కమిటీ సుదీర్ఘంగా చర్చించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే వీళ్ళందరినీ తప్పిస్తే రైతుల నుంచి, ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుందన్న భయం కూడా ప్రభుత్వానికి ఉన్నట్టు తెలుస్తోంది. కాబట్టి కేబినెట్ సబ్ కమిటీ నివేదికపై ఈరోజు మంత్రివర్గంలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు రైతు కూలీలకు 12,000 ఆర్థిక సాయంపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సంక్రాంతి నుంచే రైతు భరోసాతో పాటు రైతు కూలీలకు 12,000 రూపాయలు చెల్లిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కాబట్టి ఈ 2 కీలక అంశాలపై ఈరోజు కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు తాజా అభివృద్ధి సంక్షేమ పథకాలపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చకు రాబోతున్నాయి. అందులో బీసీకి రిజర్వేషన్లకు సంబంధించి కావచ్చు, ఎస్సీ వర్గీకరణపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. కొత్త రేషన్ కార్డులు ఈ ఏడాది నుంచే జారీ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఇప్పటికే దరఖాస్తులు వచ్చిన వాటిని కొత్తగా మళ్ళీ దరఖాస్తులు స్వీకరించి రేషన్ కార్డులు కూడా జారీ చేసే అంశంపై కేబినెట్ సమావేశంలో చర్చ జరపనుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ కర్ణాకర్.